వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. రాజంపేట అన్నమయ్య జిల్లా ఈ నెల 27 నుండి జరగబోయే తెలుగుదేశం మహానాడుకు ముందు అన్ని నియోజకవర్గాల్లో నాయకులు కార్యకర్తలు మినీ మహానాడు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు రాజంపేట నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఇందులో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు, పరిశీలకులు దుర్గా ప్రసాద్, గానె సుబ్బ నరసయ్య, రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉండే 7 మండలాల తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. సాక్షాత్ తాళమాచార్యులు వారు మన గడ్డ మీదనే జన్మించారు. ప్రపంచ ప్రఖ్యాతిని పొందినారు. మన మన్నాచార్యులు లేకపోతే వెంకటేశ్వర స్వామి లేరు. స్వామి తిట్టుకుండా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి యొక్క ఖ్యాతిని పెంచింది తాళమాత అన్నమాచార్యుల వారే. మన గడ్డవాసి భక్త కన్నప్ప భక్తికి మరో రూపంగా మొత్తం దేశమంతా కొనియాడుతున్నటువంటి భక్త కన్నప్ప పుట్టినిల్లు మన ఊటిపోరు. ఇంత పౌరాణిక ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ రాజంపేట గడ్డలో ఇవాళ ఎంతో మంది నాయకులు, రత్న సభాపతి గారు కీర్తిశేషులు బ్రహ్మయ్య గారు, కీర్తిశేషులు కొండూరు రామరాజు గారు, వారందరి అడుగుజాడల్లో నడిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ మన పెద్దలు బాలా సుబ్బారాయుడు గారు, ఎద్దుల సుబ్బరాయుడు గారు, మల్లెల సుబ్బరాయుడు అన్న గారి నాయకత్వంలో రాజకీయ వారసత్వం పొందినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఘనంగా మహానాడు కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మన అన్న ఎన్టీఆర్ గారు తెలుగు జాతి అనేటటువంటిది ఈ నేల మీద ఉందని ప్రపంచ ప్రజలందరికీ చాటి చూపితే దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు లేకుండానే కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ నడపగలేదు అనేటువంటి నిరూపించినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ మన నాయకుడికి మనము కాస్త కార్యకర్తల పరంగా కొద్దిగా కోల్పోయినా మన పెద్దలు చెప్తున్నారు. కానీ మనకు తెలుగుదేశం పార్టీ అన్నా పిచ్చి, నాయకుడన్నా పిచ్చి. ఎందుకు ఈ తెలుగు జాతిని ముందుకు నడిపించినటువంటి ఒక మహాదార్శనికుడు, ఎంతో మంది పేదల ధనవంతులు చేసినటువంటి ఐటీని ఇవాళ ఐటీ అనేటటువంటిది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను శాసిస్తుంది. దాంట్లో మన ముందుబడి వస్తే తెలుగు జాతి ముందుకు నడబడుతుందని మొట్టమొదటిసారి గ్రహించినటువంటి దార్శనికుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని మన అమరావతి సభలో స్వయంగా మోడీ గారు ఒప్పుకున్నారా లేదా? ఆ రోజు ఐటీ గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే మేము కథలుగా విజయవాడలో మేము ఫాలో అయ్యాం. ఆ విధంగా తెలుగు జాతిని ముందుకు తీసుకుపోయినటువంటి నాయకుడు ఇవాళ మూడో తరం వచ్చింది. ఎవరి నాయకత్వంలో వచ్చింది? అటువంటి బిడ్డనిచ్చినటువంటి, అటువంటి తెలివితేటలతో ఒక రాజకీయ నీతిజ్ఞుడిగా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఈ మహానాడు సందర్భంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నాయకుడు చిన్నవాడు కాదు. రాజకీయాలకు ప్రవేశించగానే సభ్యత్వాలు అనేటటువంటి దానికి కార్యకర్తల సంక్షేమాన్ని కలిపారు, ఇన్సూరెన్స్లు పెట్టారు. దేశంలో మొట్టమొదటిసారి ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క సభ్యత్వాలు ఇన్సూరెన్స్తో ముడిపడి ఉన్నాయి. కోటి సభ్యత్వాలకు తీసుకెళ్లినటువంటి యువకులకు సాక్షిగా మనకు మూడవ తరం దొరికింది. 40 సంవత్సరాల భవిష్యత్తు తెలుగుదేశానికి దొరికింది. మనమందరం కూడా నిశ్చింతగా ఉన్న మహానుభావుడు ఎన్టీఆర్ గారి సమక్షంలో తెలుగు సమాజంలో ఎన్ని మార్పులు వచ్చాయి? స్వాగతం చెబుతూ
తీర్మానాలు ప్రవేశపెట్టారు అన్నీ జరుగుతూ వచ్చాయి. సో ఇక్కడ మెయిన్ ముఖ్యంగా చెప్పాల్సింది అందరూ చెప్పిన విధంగా కూతురవేట దూరంలో మహానాడు పెడుతున్నారు. మీ ఐడి కార్డ్స్ మొబైల్లో కానీ ఫిజికల్గా కానీ తీసుకెళ్తే మొదటి 2 రోజుల్లో జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమం మనం చూడొచ్చు. 3వ రోజున అది పబ్లిక్ మీటింగ్, దానికి ఎవరన్నా వెళ్ళచ్చు. సో ఈ 3 రోజులు మీరు వస్తే పసుపు పండుగ చూడచ్చు. పండుగ అంటే తెలుసు, 1 పండుగ వాతావరణం, 2 భోజనాలు. పండుగ అంటే ఇంట్లో స్పెషల్గా భోజనాలు కూడా చేసుకుంటాం. సో ప్రతిసారి ఇక్కడ మహానాడులో మంచి భోజనాలు పెడతారు, మంచి వసతి ఏర్పాటు ఉంటుంది. దాదాపు 300 ఎకరాల్లో ఈసారి మహానాడు నిర్వహిస్తున్నారు. చాలా వేగంగా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి, ఈ మహానాడు వచ్చేసరికి కడపలో పెట్టిన వేళ విశేషం ఏంటంటే, మహానాట్యానికి మనకి నైరుతి ఋతుపవనాలు కూడా మనకి ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. అంటే ఎప్పుడు కూడా మహానాడు ఇంత చల్ల వాతావరణంలో జరగలేదు. అదే సుబ్బారాయుడు గారు చెప్పాలి, ఎందుకంటే 42 సంవత్సరాలు చూపిస్తున్నారు. సో మొదటిసారి ఒక చల్లటి వాతావరణంలో మహానాడు జరుపుకోబోతున్నారు. ఇక చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. ఇన్ఛార్జ్ ఎట్లా ఏంటి ఏమి మీరే కాదు, మధ్యకాలంలో మంత్రి గారు వచ్చినప్పుడు మండల అధ్యక్షుల్ని, తర్వాత యువనాల ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి గారు, మంత్రి గారు, మేమంతా కూర్చొని మాట్లాడుతున్నాం. ఇన్ఛార్జ్ ప్రక్రియ ఎవరి దగ్గర లేదంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. సో రామర్లపల్లి, రాజంపేట ఈ 2 చోట్ల ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. కానీ దానికి వాళ్ళు పైనుంచి చెప్పిన సమాధానం ఏంటంటే, ప్రస్తుత పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయపరుచుకొని ఈ 2 కాన్స్టిట్యున్సీస్ ఆయన ముందుకు నడిపించాలని చెప్పడం జరిగింది. సో మీకు ఏదైనా ప్రస్తుతం పనులు రావాల్సిన కూడా మీరు జగన్మోహన్ రాజు గారి దగ్గరికి వెళ్తే అది ఆయన పనులు చేసి పెట్టారు. ఉదయం కూడా ఆయన ఆఫీస్లో మాట్లాడడం జరిగింది. సో అవసరమైతే అందరం కలిసి కూర్చొని పనిచేయని అధికారులను కూడా ఇక్కడి నుంచి బదిలీ చేసి కొత్త అధికారులను తీసుకొచ్చి మన కార్యకర్తలందరికీ పనులు జరిగే విధంగా గారు ముందుంటారు. అలాగే నేను కూడా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇన్ఛార్జ్ మంత్రి గారితో, అలాగే దీపక్ రెడ్డి గారితో సమన్వయపరుచుకొని అధికారులు మార్చేదానికి కూడా మేము ముందుంటామని చెప్తున్నాం. కనుక మీరు ఎవరు నిరాశపడాల్సిన పని లేదు. ఇన్ఛార్జ్ అనేది ఎప్పటికైనా రానియండి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రాజు గారు సమన్వయపరుచుకొని తనకు కావాల్సిన పనులన్నీ చేసుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొక గొడవ ఉంది మన ఇద్దరిపై, అలాగే మా మండల ప్రెసిడెంట్ల పైన కూడా ఉంది. మహానాడుని మనం సక్సెస్ చేయాలి. కానీ విని ఎరగని రీతిలో ఎప్పుడు పెట్టకపోతే కడపలో పెడుతున్నారు కాబట్టి ఈ మహానాడు మనం సక్సెస్ చేయాలి. ఇది సక్సెస్ చేసుకోగలిగితే